మనమెంతో మనకంత వాటా ఇవల్ల ఈ రాష్ట్రంలో 61% ఉన్న బీసీలకు కేవలం 29% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో ముస్లిం మైనారిటీ తీసేస్తే 51% బీసీలు ఉన్నారు. 51% బీసీలకు 25% అమలవుతున్నాయి. మరి ఈ రాష్ట్రంలో ఎవరి జనాభా ఎంతుందో వాళ్ళకంత అమలవుతుంది. మీరు చూస్తే ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు రాజ్యాంగ హక్కు కాబట్టి వాళ్ళకున్న హక్కు ప్రకారం వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. అంటే కొద్దిగా తక్కువనే అమలవుతున్నాయి, మొత్తం కాదు, కానీ మొత్తానికైతే వాళ్ళ జనాభాకు దగ్గరగా అమలవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఓసీలకు కూడా 9%, 8% లేనటువంటి వాళ్ళకు కూడా 10% రిజర్వేషన్ అమలవుతుంది. మరి 51% ఉన్న బీసీలకు 25% ఏంటి? ఎందుకు అమలు కావడం లేదు? మరి బీసీలు ఊరికే చూస్తూ కూర్చున్నారా? వీరి బీసీలలో పౌరుషం లేదా? మరి అందుకే ఈరోజు బీసీ సంఘాలన్నీ కూడా ఉద్యమిస్తున్నాయి. ఇవాళ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ సాధించాలనేటువంటి ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంది. మరి ఈ ఉద్యమాన్ని మనం సఫలీకృతం చేసుకోకపోతే మళ్ళీ ఇంకా మనకు జన్మలో కూడా రిజర్వేషన్లు రావు. కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి బీసీ ప్రజలకు చెప్తున్నాం. ముఖ్యంగా మన ఇంతకుముందు మాట్లాడిన హనుమంతరావు గారు కూడా అదే చెప్తుండ్రు, మీరు పోరాటం చేయకపోతే రాదంటుండు. అదేవిధంగా వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే, మీ ముఖ్యమంత్రికి చెప్పి, మన ముఖ్యమంత్రికి చెప్పి ఇక్కడ నుంచి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. మరి వారు వెళ్ళిపోయినారు ఇప్పుడే. మరి మన మధ్య ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడాల్సింది. మళ్ళీ వేరే పని మీద అర్జెంట్ ఉందంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ గారు పెళ్లికి వెళ్ళాలంటున్నారు, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై బీసీ. ఓకే, ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మరియు వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాధర్నాకు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారికి, మాజీ జస్టిస్ మరియు ఎన్సీబీసీ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, వేదిక మీద విషాదరావు గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి బాలగోని బాలరాజు గారికి, మిగతా వివిధ సంఘ నాయకులందరికీ, ఈరోజు ఈ మహాధర్నాకు మహాసంఖ్యలో విచ్చేసిన బీసీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ఉద్యమ శుభాకాంక్ష. ఈరోజు చూస్తుంటే మా తెలంగాణ ఉద్యమంలాగా అనిపిస్తుంది. ఈరోజు ఈ ధర్నా చూస్తుంటే తెలంగాణ ఉద్యమంలాగా అనిపిస్తుంది. మొట్టమొదటిగా ఏదైతే నినాదం ఉందో, మేమెంతో మాకంత, మేమెంతో మాకంత, ఆ నినాదం ఖచ్చితంగా అమలు కావాలి. ఆ నినాదం కేవలం మళ్ళా ఇక్కడ జమైతులు కొద్ది జనాలు అక్కడ కేవలం 42% స్థానిక సంస్థలనే కాదు, ఆ నినాదం అన్ని రంగాల్లో అమలైనప్పుడే బీసీల బతుకులు మారుతారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడే కాదు రాజకీయాల్లో రాకముందు చెప్తుంటాను, ధనం మూలం ఇదం జగత్, ధనం మూలం ఇదం జగత్. ఈరోజు రాజకీయాల్లో రాణించాలన్నా, వ్యాపారాల్లో రాణించాలన్నా, అన్ని రంగాల్లో రాణించాలన్నా డిసైడ్ చేసేది క్యాష్, డిసైడ్ చేసేది క్యాష్. ఈరోజు బీసీలు వెనుకబడ్డారంటే ప్రధాన కారణం తెలివి లేక కాదు, పర్సులో డబ్బులు లేక. ఇది వాస్తవం. ఎన్ని నీతులు చెప్పినా ఏం చెప్పినా ఇది వాస్తవం. అది స్థానిక సంస్థలే కాదు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎన్నికలు కావచ్చు, ఏదైనా కావచ్చు.